జేబీఎన్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన ప్రజా మూత్రశాలలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 30 లక్షల వ్యయంతో 3 చోట్ల నిర్మించిన ఈ మూత్రశాలలు కొంతకాలం మాత్రమే వినియోగంలో ఉండి ప్రస్తుతం మూసివేయబడ్డాయని చెబుతున్నారు. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో భీమ్గల్ మున్సిపల్ పరిధిలో నిర్మించిన ప్రజా మూత్రశాలలు నిర్వహణ లేక చెత్తాచెదరం ఖాళీ మధ్య సీసాలతో నిండిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ప్రజాధనంతో నిర్మించిన ఈ సౌకర్యాలను వెంటనే శుభ్రపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భీమ్గల్ పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు. భీమ్గల్ మున్సిపాలిటీ పట్టణ ప్రధాని కేంద్రంలో అప్పటి గవర్నమెంట్ ఇచ్చిన 10 లక్షలతో మున్సిపల్ పరిధిలో అక్కడక్కడ 3 చోట్ల బాత్రూమ్లు నిర్మించింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బాత్రూమ్లు దాన్ని ఉపయోగిస్తలేదు. కావున మీరే ఒకసారి చూడండి, దాంట్లో చెత్త చెదారం ఉంది. ఇప్పటికైనా పరిశీలించి దాన్ని ప్రజల ఉపయోగపడే పరిధిలో తేవాలని కోరుకుంటున్నాను. నా పేరు తుక్కాజీ నాయక్, ఎక్స్ఎంపీపీ భీమ్గల్. ఈ భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలోని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వేముల ప్రశాంత్ రెడ్డి మినిస్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ భీమ్గల్ మున్సిపాలిటీలో మరుగుదొడ్లకు చాలా ఇబ్బందికరంగా ఉన్నదనే ఉద్దేశంతో 10 లక్షలతోని 30 లక్షలతోని 3 చోట్ల ఈ మరుగుదొడ్లను నిర్మించడం జరిగింది. అయితే తన చేసిన పని అప్పుడు చాలా మంచిగానే ఉండే. కానీ ఇప్పుడు పురపాలక సంఘం దాని మెయింటెనెన్స్ చేయక అవి మూలన పడ్డాయి. ఇక్కడి ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మూత్రశాలలకు వెళ్ళాలా, లాట్రిన్ బాత్రూమ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉన్నది. ఇక్కడి నుంచి మార్కెట్ తీసుకుపోయి అక్కడ మార్కెట్ మార్చిర్రు పాత ఎంఆర్ఓ ఆఫీస్లో. అక్కడ కూడా బాత్రూమ్ లేక అక్కడ వచ్చిన ప్రజలు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు. ఇక్కడ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపాలిటీ వారు అసలుగా పట్టించుకోవడం లేదు. ఈ బాత్రూమ్లను మంచిగా రిపేర్ చేసి మరి ఇప్పుడు అందుబాటులో తేవాలా. ఇంకా మీతోని కాకపోతే కాంట్రాక్ట్ బేసిక్ అయినా ఎవరికైనా ఇచ్చైనా కానీ ఇంకా నీట్గా ఉంచి ఈ బాత్రూమ్లను తెరవాలని చెప్పి ఇక్కడ ప్రజల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.